తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్ర రాజకీయం మరోసారి ఉత్కంఠ రేపుతోంది. శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ఎన్డీఏ ప్రవేశానికి రంగం సిద్ధమవుతుందనే ప్రచారం ఊపందుకుంది. అయితే తొలుత శరద్ పవార్, అజిత్ పవార్ ఎన్సీపీల విలీనం, తరువాతే ఎన్డీఏ కూటమిలోకి ప్రవేశం అనే సరికొత్త వ్యూహంతో బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. శరద్ పవార్ వర్గాన్ని ఎన్డీఏలోకి తీసుకునేందుకు కమలదళం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎన్సీపీ రెండు వర్గాల విలీనానికి సుచేతా పవార్ సుముఖంగా లేరని తెలుస్తోంది. మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గం ఎన్సీపీని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఒక షరతును విధించిందని సమాచారం. రెండు ఎన్సీపీలు విలీనం కావాలని బీజేపీ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ వర్గాల విలీనానికి బీజేపీ కదుపుతున్న పావుల వెనక చాలా కారణాలు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వంటి కీలక రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపజేయడానికి ఉభయ సభల్లోనూ 2/3 వంతు మెజారిటీ అవసరం. ఇలా చూస్తే ప్రస్తుతం ఎన్డీఏకి ఆ స్థాయి మెజారిటీ లేదు. ఒకవేళ శరద్ పవార్ వర్గం మద్దతిస్తే పార్లమెంట్లో ఎన్డీఏ బలం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం లోక్సభలో శరద్ పవార్ వర్గానికి 8 మంది ఎంపీలు, రాజ్యసభలో ఒక సభ్యుడు ఉన్నారు. ఈ కీలక బిల్లు పాస్ కావడానికి వారి మద్దతు లేదా తటస్థ వైఖరి కేంద్రానికి ఎంతో కీలకం. ఇదే సమయంలో శరద్ పవార్ వర్గం ఎన్డీఏలోకొస్తే సునేత్రా పవార్ వర్గానికి, అలాగే ఏక్నాథ్ సిందే శివసేనకు తమ ప్రాధాన్యం ఎక్కడ తగ్గుతుందో అనే అభద్రతాభావం ఏర్పడుతుంది. అందుకే కూటమిలో గందరగోళం లేకుండా రెండు ఎన్సీపీలు ఒకటై రావాలని బీజేపీ సూచిస్తోందని సమాచారం. మహారాష్ట్రలో బీజేపీకి ఓబీసీ వర్గాల ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఎన్సీపీకి మరాఠా సామాజిక వర్గంలో పట్టుంది. ఎన్సీపీ నేరుగా బీజేపీలో విలీనమైతే బీజేపీ ఓటు బ్యాంకు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వారు కూటమి భాగస్వామిగా ఉండాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ ఎస్పీ సీనియర్ నేత జయంత్ పాటిల్, అలాగే సునేత్రా పవార్ వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే తదితరులు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో అర్ధరాత్రి భేటీ కావడం తీవ్ర చర్చలకు దారితీసింది. అలాగే డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సిందే, శరద్ పవార్ల మధ్య జరిగిన సమావేశం ఫోటోలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఎన్సీపీల విలీన ప్రతిపాదనను ప్రస్తుత ఎన్సీపీ అధ్యక్షురాలు సునేత్రా పవార్, ఆమె కుమారుడు పార్థ్ పవార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఒకవేళ తమ పార్టీ విలీనమైతే మళ్లీ మొత్తం పట్టు శరద్ పవార్, సుప్రియా సూలే చేతుల్లోకి వెళ్లిపోతుందని, తమ కుటుంబం ప్రాధాన్యత కోల్పోతుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అజిత్ పవార్ బ్రతికున్నప్పుడు విలీన చర్చలు జరిగాయని, కానీ ఆయన మరణం తర్వాత అవతలి వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ అధ్యాయం ముగిసిపోయిందని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. కీలక బిల్లులను ఆమోదింపజేయడానికి బీజేపీ వేస్తున్న ఈ వ్యూహాత్మక ప్రణాళిక ఎంతవరకు విజయవంతం అవుతుందనే ఆసక్తికరంగా మారింది. శరద్ పవార్ వ్యూహాలు, విలీన ప్రతిపాదనలు మరాఠా రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.